హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చేసాను ఫ్రెండ్స్. ఆ టాపిక్ వచ్చేసి ఈరోజు ఎంతోమంది ఫోటోగ్రఫీ లవర్స్ కానీ లేదంటే ఎవరైతే ఫొటోస్ చేస్తారో వీడియోస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ డే ఫ్రెండ్స్. అలాగే కూడా వాళ్ళకి చాలా ఇష్టమైన రోజు అనమాట. ఆ డేని వచ్చేసి మన నేషనల్ కెమెరా డే అనమాట. ఈరోజు అసలు ఈ నేషనల్ కెమెరా డే ఈ రోజే ఎందుకు పెట్టారు, దీని వెనుకున్న మిస్టరీ ఏంటి, అసలు హిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడాలి. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే డైలీ ఫాలో ట్రై చేయండి. ఇంకా మనం వీటిలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు జూన్ 29. ఈ జూన్ 29 అసలు నేషనల్ కెమెరాకి ఎందుకు ప్రకటించాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం హిస్టరీలోకి వెళ్తే కొంచెం బ్యాక్కి వెళ్ళి అసలు ఏంటి ఎలా వచ్చిందో మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకున్న డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ఈ నేషనల్ కెమెరా డే కంటూ ఒక పర్టికులర్ స్టోరీ కానీ హిస్టరీ కానీ ఏమైతే లేదు ఫ్రెండ్స్. కాకపోతే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయాలు వచ్చేసి కెమెరా లేకుండానే మనం ఏం చూడలేదు. కెమెరా అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే మన పాతకాలంలో కానీ ముందు జరిగే విషయాలు కానీ ఎప్పుడు జరిగేవన్నీ సరే కెమెరా ఉండడంతో మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఈ కెమెరా అనేది ఫస్ట్గా మనం ఈ హిస్టరీలో ఈ స్టోరీ అనేది ఒక ఎబ్స్క్యూర్తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఎబ్స్క్యూర్ అంటే లైట్ని యూస్ చేసుకుని ప్రొజెక్ట్ చేసేది ఎబ్స్క్యూర్ అనమాట. అంటే ఈ కెమెరా కన్నా ముందు వాడే విషయం అనమాట ఇది. ఆ తర్వాత 1816 అంటే మన 18వ కాలం నుంచి అంటే 1816లో అప్పటి నుంచి 1826 వరకు కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఒక కెమెరా కింద ఎలా మార్చాలి అనుకుంటూ కూడా ఈ టైంలో అయితే 1826లో అయితే మన ఫస్ట్ పర్మనెంట్ ఫోటోగ్రఫీ కెమెరా అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని చేసింది వచ్చేసి జోసెఫ్ నిసెఫోర్ నియప్స్ అనే ఒక ఇన్వెంటర్ అయితే దీనైతే ఇన్వెంట్ చేశారు ఫ్రెండ్స్. కానీ ఇది ఇన్స్టెంట్గా క్యాప్చర్ చేసేది అయితే కాదు. ఆ తర్వాత లూయిస్ డాగే అని ఒక సైంటిస్ట్ అయితే దీన్ని ఒక కొత్త కెమెరా అయితే కనిపెట్టాడు ఫ్రెండ్స్. ఆ కెమెరా వచ్చి డెగరోటైప్ కెమెరా అనమాట. డెగరోటైప్ అనే కెమెరా ఎన్నో విషయాలను వేగంగా చాలా ఫాస్ట్గా అయితే మార్చింది ఫ్రెండ్స్. ఈ కెమెరా అనేది ఒక ఫోటోగ్రఫీ రెవల్యూషన్లో ఒక ఇంపార్టెంట్ మైల్స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మన ఈ ఫోటోగ్రఫీ ఈ రెవల్యూషన్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ కోసం అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ పర్సనే ఈ కెమెరా అనేది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది కూడా. అలాగే ప్రజలంతా కూడా కెమెరా గురించి తెలియాలంటే ఈ పర్సన్ కోసం చెప్తారు ఫ్రెండ్స్. ఇతని పేరు వచ్చేసి జార్జ్ ఈస్ట్మన్ అనమాట. ఇతను 1888లో కొడాక్ కెమెరా అనేది కనిపెట్టాడు ఫ్రెండ్స్. ఈ కొడాక్ కెమెరా అనేది ఒక మనం వాడే కెమెరా లాంటిది. అప్పట్లో ఫస్ట్ కనిపెట్టిన ఒక పోర్టబుల్ కెమెరా అనమాట అది. దీని తర్వాతే ప్రజలందరికీ కూడా ఈ కెమెరా వాడి వాళ్ళ ఇంపార్టెంట్ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ టైంలో ఒక ఫేమస్ స్లోగన్ అయితే బాగా ఫేమస్ అయితే అయింది ఫ్రెండ్స్. ఆ స్లోగన్ వచ్చేసి యూ ప్రెస్ బటన్ వీ డూ రెస్ట్, అంటే మీరు బటన్ ప్రెస్ నొక్కండి మేము మిగిలినది చేస్తాము అని ఈ స్లోగన్ అయితే బాగా అయితే ఫేమస్ అయింది ఫ్రెండ్స్ ఆ టైంలో. ఇంకా అప్పటి నుంచి ప్రజలందరూ కూడా వాళ్ళ మెమరబుల్ మూమెంట్స్ అన్ని కూడా ఈ కొడాక్ కెమెరాతో వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం అయితే మొదలుపెట్టారు ఫ్రెండ్స్. ఇంకా ఈ రెవల్యూషన్ చూసుకుంటే ఒక బ్లర్రీ కెమెరా నుంచి అంటే బ్లర్రీ ఫొటోస్ తీసే కెమెరాస్ నుంచి ప్రజెంట్ మనం వాడుతున్న హెచ్డి రెజల్యూషన్ హై రెజల్యూషన్ పోర్టబుల్ కెమెరాస్ ఉన్నాయి కదా, ఈ కెమెరాస్ అన్ని కూడా ఇంతవరకు అయితే డెవలప్ అయితే అవి. మీకు అర్థమైంది కదా ఈ యొక్క చిన్న హిస్టరీ ఏమైతే ఉందో ఈ ఫోటోగ్రఫీ వెనక. 29th పర్టికులర్ పెట్టడానికి అయితే ఎటువంటి రీజన్ అయితే లేదు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈ రోజు కూడా ఈ జూన్ 29th ఎందుకు ఈ నేషనల్ కెమెరా డేగా పెట్టారో ఒక మిస్టరీ అయితే మిగిలిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ మిస్టరీ అనేది ఎవరికి అయితే ప్రజెంట్ వరకు తెలీదు. కాకపోతే ఈ జూన్ 29th అయితే నేషనల్ కెమెరా డేగా వాళ్ళైతే ప్రకటించారు ఫ్రెండ్స్. సో మీ అందరు కూడా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే కెమెరాస్ వాడుతున్నారో ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీ నేషనల్ కెమెరా డే ఫ్రెండ్స్. అలాగే మీలో ఎవరైనా మన ఫాలోవర్స్ అందరూ కూడా ఎవరైతే ఫోన్స్ వాడుతున్నారో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక మూమెంట్ క్యాప్చర్ చేసుకుని దాన్ని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో #నేషనల్ కెమెరా డే అని చెప్పేసి మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక పోస్ట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.